హాయ్. సో ఎవ్రీ సాటర్డే మనం సోషల్ స్టడీస్ నేర్చుకుంటా ఉన్నాం. అండ్ దట్టు ఈరోజు ఇండియన్ పాలిటీ నుండి రాష్ట్రపతి మరియు గవర్నర్ని కంపేర్ చేస్తూ మనం చదువుదాం. మీకు రైల్వే ఎగ్జామ్స్లో ఇంతకంటే ఎక్కువగా ఏం అడగరు. సో మోర్ దాన్ ఎనఫ్. అఫ్ కోర్స్ స్టాఫ్ సెలక్షన్ కమిషన్కి కూడా యూజ్ అవుతుంది అండ్ అదర్ కాంపిటేటివ్ ఎగ్జామ్స్ కూడా చాలా అంటే చాలా నీట్గా చాలా బాగా ఉపయోగపడుతుంది. సో తప్పకుండా చూడండి. మీరు ఫస్ట్ టైం కనుక చూసినట్లయితే అదర్ క్లాసెస్ కూడా చూడండి. నచ్చితే సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి. అండ్ మన యొక్క యాప్ లాస్ట్ బెంచెస్ హబ్ అనే యాప్ని డౌన్లోడ్ చేసుకోండి. లింక్ డిస్క్రిప్షన్లో ఉంది. మీకు పాలిటీ, స్టాటిక్, జీకే, కంప్యూటర్స్ అయిపోయింది అండ్ సైన్స్ కంప్లీట్ అయిపోయింది. కెమిస్ట్రీ 90% అయిపోయింది. ఇందులో కూడా మనకి ఆల్మోస్ట్ పాలిటీ, జీకే, సైన్స్, కెమిస్ట్రీ, అదేవిధంగా మోడర్న్ హిస్టరీ అవుతా ఉంది. ఇప్పుడు అయిపోయింది అది కూడా. మేబీ ఇంకో 2-3 డేస్లో అయిపోద్ది. సో 1 by 1 చెప్తా ఉన్నాం. మీకు మోర్ దెన్ ఎనఫ్ ఫర్ రైల్వే ఎగ్జామ్స్. ఓకేనా? సో బాగా ప్రిపేర్ అవ్వండి. డెఫినెట్లీ ఒకరోజు మీద అవుతుంది, సక్సెస్ అవుతారు. రాష్ట్రపతి మరియు గవర్నర్ని కంపేర్ చేస్తూ చదువుదాం, ఈజీగా ఉండిపోద్ది. సో దేశంలో అధిపతి రాష్ట్రపతి. దేశంలో అధిపతి మనకి సుప్రీం కమాండర్ ఎవరు? ఇండియాకి రాష్ట్రపతి. అదే రాష్ట్రానికి గనక చూసినట్లయితే గవర్నర్. సో అధినేత అనేది గుర్తుపెట్టుకోండి. దేశంలో రాష్ట్రపతి, రాష్ట్రంలో గవర్నర్. సెకండ్ పాయింట్ చూడండి. అన్ని కార్యనిర్వాహక కార్యక్రమాలు ఎవరి పేరు మీదుగా నిర్వహించబడతాయి. అంటే ఏదైనా జీవో కానీ ఏదైనా చేయాలంటే లాస్ట్ సైన్ ఎవరు చేయాలండి? సెంట్రల్ అయితే ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియా చేయాలి, స్టేట్ అయితే గవర్నర్ ఆఫ్ స్టేట్, పర్టికులర్ స్టేట్. అవునా? సో అంటే వాళ్ళు సైన్ చేస్తేనే దానికి ఒక వాల్యూ అనేది వస్తుంది. అవునా? సో అన్ని కార్యనిర్వాహక కార్యక్రమాలు దేశంలో రాష్ట్రపతి చేతుల మీదుగా, రాష్ట్రంలో గవర్నర్ చేతుల మీదుగా. సింపుల్. మరి వీరిని యొక్క ఎంపిక ఏ విధంగా జరుగుతుంది? ఎంపిక ఏ విధంగా జరుగుతుందనే చూద్దాం. రాష్ట్రపతిని ఎలక్టోరల్ కాలేజీ ద్వారా ఎన్నుకుంటారు. అంటే దీనికి ఒక ప్రాసెస్ ఉంటుంది. ఇందులో ఎవరెవరు పాల్గొంటారు? భారత రాష్ట్రపతి ఎన్నికల్లో పాల్గొనేవారు ఉభయ సభలలో ఎన్నుకోబడిన సభ్యులు. పార్లమెంటు ఉభయ సభల్లో అంటే లోక్సభ అండ్ రాజ్యసభలో ఎన్నుకోబడిన సభ్యులు, ఎలక్టెడ్ క్యాండిడేట్స్. ఓకేనా? నామినేటెడ్ సభ్యులు పాల్గొనరు. నోట్ దిస్ పాయింట్. నామినేటెడ్ సభ్యులు పాల్గొనరు. ఓకేనా? అంటే రాజ్యసభకి కొద్దిమంది నామినేట్ చేస్తూ ఉంటారు కదా ప్రెసిడెంట్. సో వాళ్ళు పాల్గొనరు. ఉభయ సభల్లో ఎన్నుకోబడిన సభ్యులు పాల్గొంటారు. అదేవిధంగా ఎన్నుకోబడిన ఎమ్మెల్యేలు అందరూ ఎమ్మెల్యేలు కూడా ఇంక్లూడింగ్ ఢిల్లీ అండ్ పుదుచ్చేరిలో వాళ్ళతో సహా అందరు ఎమ్మెల్యేలు, అదేవిధంగా ఎన్నుకోబడిన ఉభయ సభల్లో పార్లమెంట్లోని ఉభయ సభలలో గల ఎంపీస్ వీళ్ళందరూ కూడా పాల్గొంటారు భారత రాష్ట్రపతి ఎన్నికల్లో. నామినేటెడ్ వాళ్ళకు ఛాయిస్ లేదు. అయితే ఒక్కో ఎమ్మెల్యే ఓటు విలువ ఏ విధంగా చూస్తారంటే ఇది. సో ఫోకస్ చేయండి. ఇవన్నీ కూడా మిమ్మల్ని ఎగ్జామినర్ అడిగే క్వశ్చన్సే. మనం అంతకు మించి ఎక్కువగా అవసరం లేదు. ఏం అవసరమో అదే చూస్తూ ఉన్నాం. రాష్ట్రం మొత్తం జనాభాపై రాష్ట్ర శాసనసభలో ఎన్నికైన సభ్యుల సంఖ్య ఇంటూ 1/1000. రాష్ట్రం మొత్తం జనాభాపై రాష్ట్ర శాసనసభలో ఎన్నికైన సభ్యుల సంఖ్య, ఎమ్మెల్యే యొక్క ఓటు విలువ, ఎంపీ ఓటు విలువ, అన్ని రాష్ట్రాల ఎమ్మెల్యేల మొత్తం ఓట్ల విలువ డివైడెడ్ బై పార్లమెంటులోని మొత్తం ఎన్నుకోబడిన సభ్యుల సంఖ్య. ఇది వారి యొక్క ఎలక్టోరల్ కోటా ద్వారా అనుకున్నాగా పోలైన మొత్తం చెల్లిన ఓట్లు బై 2. పోలై ఉండాలి, అందులో చెల్లిన వ్యాలిడ్ ఓట్స్ ఉంటాయి కదా. కొందరికి ఏం రాని వాళ్ళు మామూలుగా అంటే అస్సలు కంప్లీట్లీ దాని అవగాహన లేని వాళ్ళు కూడా ఓట్లు వేస్తూ ఉంటారు. ఎమ్మెల్యేలు అయ్యి మనకి చూస్తూ ఉంటాం, వీళ్ళది రిజెక్ట్ అవుతూ ఉన్నది, కొద్దిమంది రిజెక్ట్ అయినాయి అని. వాళ్ళకి వేసే ప్రాసెస్ తెలవక కూడా రిజెక్ట్ అవుతూ ఉంది. సో వ్యాలిడ్ ఓట్స్ డివైడెడ్ బై 2 ఎలక్టోరల్ కోటా అనేది. ఈ విధంగా ఎన్నుకుంటారు. మరి గవర్నర్ని ఏ విధంగా ఎన్నుకుంటారు కనుక చూస్తే, గవర్నర్ ఎన్నికవ్వడానికి ఎలాంటి ఎన్నిక ప్రక్రియ ఉండదు, ఎలాంటి ఎలక్షన్స్ ఏమి ఉండవు. జస్ట్ రాష్ట్రపతి తన అధికార పత్రంతో అంటే తనకున్న అధికారాలతో తనైతే నేరుగా గవర్నర్ని నియమిస్తాడు. సో ఎంపిక అయిపోయింది. నెక్స్ట్ తొలగింపు గురించి చూద్దాం. రాష్ట్రపతిని మహాభియోగ తీర్మానం ద్వారా తొలగిస్తారు. ఉత్తిగానే అల్లాటప్పగా తొలగించడానికి వీలుండదు కదా, ఎందుకంటే ఆయన సుప్రీం కమాండర్.
సో ఆయన్ని ఈ విధంగా తొలగిస్తారు కనుక చూస్తే మహాభియోగ తీర్మానాన్ని పార్లమెంట్ ఉభయ సభలలో ప్రవేశపెట్టవచ్చు. అంటే ముందుగా లోక్సభలోనైనా లేదా రాజ్యసభలోనైనా, బట్ రెండిట్లోకి వెళ్ళిపోవాల్సి ఉంటుంది. పెట్టే ముందు 1/4 సభ్యులు సంతకం చేయాలి ఫస్ట్. అంటే అది పెట్టడానికి కూడా 1/4 మెంబర్స్ సైన్ చేస్తేనే అది తీసుకుంటారు. అందులో 2/3 ఆమోదం లోక్సభలో జరగాలి, 2/3 ఆమోదం రాజ్యసభ. అంటే ప్రత్యేక మెజారిటీ అనేది అవసరం. బట్ ఇప్పటి వరకు అట్లాంటి పొజిషన్ రాలేదు, అట్లాంటి అవసరం రాలేదు. సో మహాభియోగ తీర్మానాలు ఇప్పటి వరకు జరిగింది. మరి ఈ తీర్మానంలో ఎవరు పాల్గొంటారు అంటే రాష్ట్రపతిని తొలగించే కార్యక్రమంలో ఎవరెవరు పాల్గొంటారు? ఎన్నిక విధానంలో వచ్చేసి ఆల్ ఎలక్టెడ్ ఎంపీస్ అండ్ ఎలక్టెడ్ ఎమ్మెల్యేస్. అవునా? అంటే ఎన్నికైన ఎమ్మెల్యేలు, ఎన్నికైన పార్లమెంట్ ఉభయ సభల్లోని వాళ్ళని అనుకున్నాం. మరి తొలగించే దాంట్లో ఓన్లీ ఎంపీస్ మాత్రం. ఇక్కడ చూడండి, ఎలక్టెడ్ ప్లస్ నామినేటెడ్. అంటే నామినేటెడ్ అయిన ఎంపీలు కూడా మనకు తొలగించే దాంట్లో పాల్గొనాల్సి ఉంటుంది. ఇక్కడ ఎమ్మెల్యేలకు స్థానం లేదు. సో ఇది మీరు గుర్తుపెట్టుకోవాలి. సో మరి రాష్ట్రపతి కావడానికి కావాల్సిన అర్హతలు ఏంటి? భారతీయ పౌరుడై ఉండాలి, 35 సంవత్సరాలు నిండి ఉండాలి, లోక్సభ సభ్యుడికి కావాల్సిన అన్ని అర్హతలు ఉండాలి. సో అవే అర్హతలు అంతే. కాకపోతే ఇక్కడ ఏజ్ లిమిట్ వచ్చేసి 35 years. కేంద్ర ప్రభుత్వంలో కానీ రాష్ట్ర ప్రభుత్వంలో కానీ స్థానిక సంస్థలలో కానీ ఎలాంటి లాభదాయక పదవిని కలిగి ఉండరాదు. అయితే పదవిలో ఉన్న రాష్ట్రపతి, ఉపరాష్ట్రపతి మరియు ఏ రాష్ట్ర గవర్నర్ అయినా కేంద్రంలో మరియు రాష్ట్రంలో మంత్రి అయినా లాభదాయక పదవుల కిందికి రారు. అంటే గవర్నమెంట్ ఆఫీసర్స్ అయి ఉండకూడదని సింపుల్గా. గవర్నమెంట్ ఆఫీసర్స్ కావద్దు, బట్ ఎమ్మెల్యేలు, ఎంపీలు ఎవడైనా సరే, అంటే రాష్ట్రపతి ముందు అయితే రిజైన్ చేస్తారు, అది వేరే విషయం. ఎందుకంటే ఈ ఎమ్మెల్యేలు, ఎంపీలు వీళ్ళనాట లాభదాయక పదవుల కిందికి చూడరాట. అంటే వాళ్ళు ఫ్రీ సర్వీస్ చేస్తూ ఉన్నారు అని రాజ్యాంగం యొక్క ఉద్దేశం. ఓకే. సో మరి గవర్నర్ ఏ విధంగా అర్హతలు? ఇండియన్ సిటిజన్ అయి ఉండాలి, 35 సంవత్సరాలు పూర్తయి ఉండాలి. ఏ రాష్ట్రానికైతే గవర్నర్గా నియమించబడతారో ఆ రాష్ట్రంలో పౌరుడై ఉండకూడదు. సపోజ్ తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ అనుకోండి, తెలంగాణ అనుకోండి, తెలంగాణ గవర్నర్ తెలంగాణ సిటిజన్ అయి ఉండకూడదు. ఐ మీన్ మనందరం ఇండియన్ సిటిజన్, తెలంగాణ ప్రాంత పౌరుడై ఉండకూడదు. అది రాష్ట్రపతి కొన్నిసార్లు గవర్నర్ని నియమించేటప్పుడు ఆ రాష్ట్ర ముఖ్యమంత్రిని, ఎందుకంటే ఖచ్చితంగా రూలింగ్ అన్నట్టే కనుక వాళ్ళకు అడిగే డిసిజన్ తీసుకోవడం జరుగుతూ ఉంటుంది. వీళ్ళని పంపిస్తూ ఉన్నాం, మనకి అందుబాటులో ఉండడా అనే ఆలోచనతోటే. కానీ కొన్ని సందర్భాల్లో పై 2 విషయాలను కూడా పాటించడం లేదు. సో ఈ విధంగా జరుగుతూ ఉంటాయి. ఎందుకంటే లాస్ట్ కేసీఆర్ టైంలో తమిళసై బీజేపీ దింపింది, కేసీఆర్కి తమిళసైకి అసలు పడలేదు. సో అప్పుడు ఆయన సంప్రదించకుండా నియమించింది కావచ్చు మేబీ. సో ఇట్లాంటివి జరుగుతుంది. మరి ప్రమాణ స్వీకారాలు ఇవి కూడా అడుగుతూ ఉంటాడు. ప్రమాణ స్వీకారం, రాష్ట్రపతి యొక్క ప్రమాణ స్వీకారం సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి చేపిస్తాడు. ఒకవేళ అతను కనుక అందుబాటులో లేకపోతే సీనియర్ న్యాయమూర్తి. గవర్నర్ అయితే రాష్ట్ర హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి. కంపేర్ చేసుకోండి, మీరు కంపేర్ చేసుకోవడానికే నేను ఈ క్లాస్ పెట్టాను. కంపేర్ చేసుకుంటే మనకు ఎక్కువ కాలం గుర్తుండిపోతుంది. హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి, అతను అందుబాటులో లేకపోతే సీనియర్ న్యాయమూర్తి. పదవీ కాలము రాష్ట్రపతికి 5 సంవత్సరాలు, గవర్నర్ కూడా యాక్చువల్గా 5 సంవత్సరాలు. బట్ రాష్ట్రపతి అతన్ని ఎప్పుడైనా తొలగించవచ్చు, ట్రాన్స్ఫర్ చేయొచ్చు ఇక్కడ నుండి. లేకపోతే నచ్చకపోతే సెంట్రల్ వాళ్ళకి అందుబాటులో లేకుండా కొద్దిగా అటెండ్ చేస్తాను అనుకుని తీసేస్తారు. మరి రాజీనామా ఎవరికి ఇస్తారు? రాష్ట్రపతి ఉపరాష్ట్రపతికి అందజేస్తారు. తన రాజీనామాని ఉపరాష్ట్రపతికి అందజేస్తారు. మరి గవర్నర్ ఎవరు అందజేస్తారు? గవర్నర్ని నియమించింది ఎవరు? రాష్ట్రపతి. సో గవర్నర్ తన రాజీనామాని ఎవరికి ఇవ్వాలి? రాష్ట్రపతికి అందజేస్తారు. సో ఎప్పుడైనా గుర్తుపెట్టుకోండి, ఒక పర్సన్ని ఒకరు నియమిస్తూ ఉన్నారంటే తొలగించేవాడు ఆ నియమించేటోని కంటే పెద్దోడై ఉండాలి కానీ చిన్నోడై ఉండకూడదు. అవునా? సో అది ఎందుకంటే తొలగించేటోడు చిన్నోడైతే నియమించినోడు ఎరిపుష్పం అవుతాడు. ఎందుకంటే వాడు పెద్దోడైనా కానీ చిన్నోడు తొలగించినట్టుగా మన వాల్యూ లేనట్టే కదా. సో అది గుర్తుపెట్టుకోండి. అట్లా సింపుల్ లాజిక్ తోటి కూడా ఆన్సర్ పెట్టేసుకోండి సార్. సో రాష్ట్రపతి తన రాజీనామాని ఉపరాష్ట్రపతికి అందజేస్తాడు, గవర్నర్ అయితే తన రాజీనామాని రాష్ట్రపతికి అందజేస్తాడు. సో మరి వీరి యొక్క ఏమేమి నియామకాలు చేస్తారు? రాష్ట్రపతి ప్రధానమంత్రిని, మంత్రిమండలిని, భారత అటార్నీ జనరల్ని, కేంద్ర ఎన్నికల కమిషనర్లను, యూపీఎస్సీ చైర్మన్ సభ్యులను, గవర్నర్లను, ఆర్థిక సంఘం చైర్మన్ సభ్యులను, అంతర్రాష్ట్ర మండలిని, 12 మంది రాజ్యసభకు, సుప్రీంకోర్టు, హైకోర్టు ప్రధాన న్యాయమూర్తులను, ఇతర న్యాయమూర్తులను నియమిస్తాడు. సో ఇదివరకు ఆంగ్లో ఇండియన్స్ నియమించేవాడు, ప్రస్తుతం అయితే అది తీసేశారు.
గవర్నర్ ఏం చేస్తాడు? అడ్వకేట్ జనరల్ని, రాష్ట్ర మంత్రిమండలిని, ఎన్నికల కమిషనర్లని, విధానసభలోని నామినేటెడ్ సభ్యులని, పబ్లిక్ కమిషన్ చైర్మన్లని, రాష్ట్ర పబ్లిక్ కమిషన్ చైర్మన్లని, ఆంగ్లో ఇండియన్ని, ప్రజెంట్ అయితే లేదు, వీసీలను, యూనివర్సిటీ వీసీలను, ఆర్థిక సంఘం, జిల్లా న్యాయమూర్తులను. మనం ఇక్కడ కనుక చూసినట్లయితే ఈ వీళ్ళందరినీ కూడా ఎవరు డిఫెన్స్ వాళ్ళని కూడా నియమిస్తూ ఉంటారు. మరి వీరి యొక్క శాలరీ చూస్తే రాష్ట్రపతికి 5 lakhs, గవర్నర్కి 3.5 lakhs. పదవిలో మరణిస్తే రాష్ట్రపతి ఉపరాష్ట్రపతిగా వ్యవహరించవచ్చు. పదవిలో ఇక్కడ చూడండి, ఉపరాష్ట్రపతి రాష్ట్రపతిగా వ్యవహరించవచ్చు. పదవిలో గనక రాష్ట్రపతి మరణిస్తే ఉపరాష్ట్రపతి రాష్ట్రపతిగా వ్యవహరించవచ్చు. ఒకవేళ ఆ టైంలో ఉపరాష్ట్రపతి పదవి కూడా ఖాళీగా ఉంటే సుప్రీంకోర్టు చీఫ్ జస్టిస్ రాష్ట్రపతిగా వర్క్ చేయవచ్చు. ఓకేనా? అయితే ఇక్కడ ఈ క్వశ్చన్ అడిగానండి. తాత్కాలిక రాష్ట్రపతిగా వ్యవహరించిన సుప్రీంకోర్టు న్యాయమూర్తి ఎవరు? ప్రధాన న్యాయమూర్తి ఎవరు అంటే హిదాయతుల్లా గారు సుప్రీంకోర్టు చీఫ్ జస్టిస్, తను రాష్ట్రపతిగా కూడా వ్యవహరించడం జరిగింది. సో ఇక్కడ కొద్దిగా టర్మ్ అనేది ఇటు ఉపరాష్ట్రపతి రాష్ట్రపతిగా వ్యవహరించవచ్చు. నెక్స్ట్, పదవిలో గనక గవర్నర్ మరణిస్తే తాత్కాలిక గవర్నర్గా హైకోర్టు ప్రధాన న్యాయమూర్తిని విధులు నిర్వహిస్తాడు. బట్ అంత ఛాయిస్ ఏమి ఇవ్వరండి, వేరే గవర్నర్ని వెంటనే రాష్ట్రపతి నియమిస్తాడు. మరి ఆర్డినెన్స్, రాష్ట్రపతి ఆర్టికల్ నెంబర్ 123 ప్రకారం ఆర్డినెన్స్ జారీ చేస్తాడు. ఆర్డినెన్స్ ఎప్పుడు జారీ చేస్తారు? అఫ్కోర్స్ పార్లమెంట్ సమావేశాలు లేనప్పుడే. అయితే లోక్సభ మరియు రాజ్యసభలో ఏదో ఒక సమావేశంలో ఉండి మిగతా సభ సమావేశంలో లేనప్పుడు కూడా ఆర్డినెన్స్ జారీ చేస్తారు. ఎందుకంటే పార్లమెంటులో రెండిట్లో జరిగితేనే అది బిల్ అవుతుంది, ఏదో ఒకటి లేకపోయినా బిల్ పాస్ కాదు కదా. సో అందుకే ఈ విధంగా. అండ్ గవర్నర్ వచ్చేసి ఆర్టికల్ 213 ప్రకారము ఆర్డినెన్స్ జారీ చేస్తాడు. లైక్ చేయండి, షేర్ చేయండి. మీకు రైల్వే ఎగ్జామ్స్కి ది బెస్ట్గా నేను చెప్తుంటాను. చాలా నీట్గా ఉంటుంది, ఏం అవసరమో అదే ఉంటుంది. ఓకే. క్షమాభిక్ష గల అధికారం, రాష్ట్రపతి ఆర్టికల్ 72, రాష్ట్ర గవర్నర్ ఆర్టికల్ 161. మొట్టమొదటి మహిళా రాష్ట్రపతి వచ్చేసి ప్రతిభా పాటిల్. మొట్టమొదటి గవర్నర్గా పనిచేసిన మహిళ వచ్చేసి సరోజినీ నాయుడు గారు. సో ఇది కూడా. అండ్ బిల్లుల విషయంలో అధికారాలు కూడా మనం చూడాల్సిన అవసరం అయితే ఉంటుంది. చూద్దాం ఒకసారి. బిల్లుల విషయంలో రాష్ట్రపతి దగ్గరికి 3 బిల్లులు వస్తాయండి. సాధారణ బిల్లు, ద్రవ్య బిల్లు, ఆర్థిక బిల్లు, సవరణ బిల్లు. రాజ్యాంగ సవరణ బిల్లు సెంట్రల్ వర్క్ కనుక రాష్ట్రపతి దగ్గరికి వెళ్తాయి. ఆర్టికల్ 107 జనరల్ బిల్, 110 ద్రవ్య బిల్లు, 117 ఆర్థిక బిల్లు, ఆర్టికల్ 368 సవరణ బిల్లు. సో ఇవి వచ్చినప్పుడు రాష్ట్రపతి ఏం చేయాలి? ఏదైనా బిల్లు చట్టబద్ధం కావాలంటే మొదటగా పార్లమెంటులోని ఉభయ సభలలో ఆమోదం పొందాలి. ఆ తర్వాత రాష్ట్రపతి ఆమోదం కూడా పొందాల్సి ఉంటుంది. అప్పుడు అంటే ఫస్ట్ లోక్సభ, రాజ్యసభలో ఓకే అవ్వాలి, రాష్ట్రపతి దగ్గరికి వస్తుంది. రాష్ట్రపతి దగ్గరికి వచ్చినప్పుడు రాష్ట్రపతి సైన్ చేస్తే ఆ బిల్లు చట్టంగా మారుతుంది, లేకపోతే పక్క పడేస్తుంది. సో అట్లా ఆ బిల్లులు రాష్ట్రపతి దగ్గరికి వచ్చినప్పుడు రాష్ట్రపతికి ఆర్టికల్ 111 ప్రకారం కొన్ని అధికారాలు అయితే ఉంటాయి. ఆ అధికారాలు అనేది మనం చూద్దాం. సాధారణ బిల్లు రాష్ట్రపతి వద్దకు వచ్చినప్పుడు తను ఈ క్రింది అధికారాలు ఉపయోగించవచ్చు. ఆ బిల్లును ఆమోదించవచ్చు, అంటే సైన్ చేయవచ్చు, సైన్ చేస్తే చట్టం అవుతుంది. రిజెక్ట్ చేయవచ్చు, ఆ బిల్లు చట్టంగా మారదు. ఆ బిల్లును కొన్నిసార్లు ఏం చేస్తారంటే కొన్ని సజెషన్స్ ఇచ్చి మళ్ళీ ఉభయ సభలకు పంపవచ్చు. ఎవరు? రాష్ట్రపతి. ఆ విధంగా కొన్ని సజెషన్స్ అంటే మార్పులు చేర్పులు ఏమన్నా ఉంటే చెప్పి మళ్ళీ గనక పార్లమెంటుకు పంపితే వాళ్ళు మార్పులు చేసి కానీ చేయకుండా కానీ చేసి పంపారనుకోండి మళ్ళీ రాష్ట్రపతికి సైన్ చేయాలి, చేయకుండా పంపారనుకోండి రాష్ట్రపతికి సైన్ చేయాలి. అంటే ఒకసారి రాష్ట్రపతి దగ్గరికి వచ్చి మళ్ళీ పార్లమెంట్కి వెళ్ళి సెకండ్ టైం రాష్ట్రపతి దగ్గరికి అదే బిల్లు కనుక సజెషన్స్ తోటి కానీ వితౌట్ చేంజెస్తో కానీ వచ్చిందంటే కళ్ళు మూసుకొని రాష్ట్రపతి సైన్ చేయాల్సిందే. ఓకేనా? రైట్. నెక్స్ట్ ద్రవ్య బిల్లు మరియు ఆర్థిక బిల్లు.
రాష్ట్రపతి దగ్గరికి వచ్చినప్పుడు ఏం చేయాలంటే ఆ బిల్లును ఆమోదించవచ్చు, చట్టంగా మారుద్ది. రిజెక్ట్ చేయవచ్చు, చట్టంగా మారదు. కానీ ఈ బిల్లును తిరిగి ఉభయ సభలకు పంపరాదు. ఎందుకంటే ఈ ఆర్థిక బిల్లు, ద్రవ్య బిల్లులు అనేది రాష్ట్రపతి ముందస్తు అనుమతితోటే, తన యొక్క ముందస్తు అనుమతితోటే పార్లమెంటులో ప్రవేశపెట్టడం జరుగుతుంది. కనుక పెద్దగా చేంజెస్ ఏమి ఉండవు. ఎందుకంటే ఏమన్నా ఉంటే ముందే చెప్పుకుంటూ ఉంటాడు. సో అట్లాంటప్పుడు కాంప్లికేషన్స్ ఏమీ రావు. కనుక ఖచ్చితంగా ఆర్థిక బిల్లు 1171 కూడా, ద్రవ్య బిల్లు కూడా మనకు ముందస్తు అనుమతితోటే పార్లమెంట్లో పెడతారు. కనుక పెద్దగా చేంజెస్ ఏమి ఉండవు. కనుక మేబీ యాక్సెప్ట్ చేస్తాడు, లేకపోతే లేదు. బట్ మోస్ట్లీ యాక్సెప్టే చేయడం జరుగుతూ ఉంటుంది. నెక్స్ట్ రాజ్యాంగ సవరణ బిల్లు. రాజ్యాంగ సవరణ బిల్లు రాష్ట్రపతి దగ్గరికి వచ్చినప్పుడు తనకి కొన్ని అధికారాలు ఉంటాయి. ఏంటి అనేది చూద్దాం. ఆర్టికల్ అమెండ్మెంట్ 24 ప్రకారం 24వ రాజ్యాంగ సవరణ చట్టం 1971 ప్రకారం రాజ్యాంగ సవరణకు సంబంధించిన ఏదైనా బిల్లు కనుక రాష్ట్రపతి దగ్గరికి వస్తే జస్ట్ సైన్ చేయాల్సిందే. ఓకేనా? ఇక దాని మీద నో మోర్ ఆర్గ్యుమెంట్స్. ఎలాంటి చేంజెస్ వద్దు, రిజెక్ట్ చేయడం వద్దు, రిటర్న్ పంపడం లేదు. సో ఈ విధంగా ఉంటాయి. ఓకేనా? సో చూద్దాం మనం ఒకసారి బిల్లుల విషయంలో గవర్నర్కి గల అధికారాలు. సాధారణ బిల్లు, ద్రవ్య బిల్లు, ఆర్థిక బిల్లు. ఈ బిల్లులే వెనకాడికి వస్తాయి. రాజ్యాంగ సవరణ బిల్లులు రావు కదా, ఎందుకంటే సెంట్రల్ డిపార్ట్మెంట్. సో ఇది సో ఇది కూడా. అయితే గవర్నర్ దగ్గరికి వచ్చిన బిల్లులపై ఆర్టికల్ 200 ప్రకారం ఈయనకు కూడా కొన్ని అధికారాలు ఉంటాయి. ఒకసారి చూద్దాం. సాధారణ బిల్లు గవర్నర్ దగ్గరికి వస్తే ఈ కింది అధికారాలు ఉపయోగించవచ్చు. ఆమోదించవచ్చు, ఆమోదిస్తే చట్టం. రిజెక్ట్ చేయవచ్చు, చట్టం కాదు. తిరిగి సలహాలు, సూచనలు ఇచ్చి మరియు ఉభయ సభలకు, అంటే ఎమ్మెల్సీలు ఉంటాయి, అది ఉభయ సభలు అవుతుంది, లేకపోతే ఒకటే సభ అవుతుంది, పంపవచ్చు. అలా సేమ్ అదే అండి. మార్పులు చేసి తిరిగి గవర్నర్ పంపవచ్చు, మార్పులు చేయకుండా కూడా పంపవచ్చు, లేదా అసలు పంపకుండా వాళ్ళ దగ్గరనే ఉంచుకోవచ్చు. సో ఇట్లా మళ్ళీ ఒకసారి వచ్చినప్పుడు మాత్రం ఖచ్చితంగా అమలు చేయాలి, తప్పక ఆమోదించాల్సి ఉంటుంది. అంటే సేమ్ రాష్ట్రపతికి ఉన్నట్టే ఇక్కడ గవర్నర్కి కూడా అదే ఉంది. ఓకే. అయితే ఇక్కడ ఈయనకంటే పెద్ద ఆయన ఒక ఆయన ఉన్నాడు కదా, ఎవరున్నారు? రాష్ట్రపతి ఉన్నాడు. సో అందుకే ఈయనకు ఒక అడిషనల్గా ఒక అధికారం ఉంటుంది. గవర్నర్ ఆ బిల్లును రాష్ట్రపతికి పంపవచ్చు. ఓకేనా? గవర్నర్ ఆ బిల్లును రాష్ట్రపతికి పంపవచ్చు. చూద్దాం. అంటే ఈయన దగ్గరకు వచ్చిన బిల్లుని ఈయన ఏం చేయకుండా రాష్ట్రపతికి సరెండర్ చేస్తారు. అప్పుడు రాష్ట్రపతి ఆ బిల్లును ఆమోదించవచ్చు, ఆమోదిస్తే చట్టం, తిరస్కరించవచ్చు, చట్టంగా మారదు. తిరిగి శాసనసభలకు పంపవచ్చు. అయితే తిరిగి శాసనసభలకు కనుక పంపినప్పుడు రాష్ట్రపతి వీళ్ళు ఏమైనా చేంజెస్ చేసి కానీ చేంజెస్ చేయకుండా రాష్ట్రపతికి మళ్ళీ పంపిస్తే దాని మీద ఎలాంటి డిసిజన్ తీసుకోవాల్సిన అవసరం ఉంది అనేది మాత్రం రాజ్యాంగం లేదు. పెద్దగా అంత అవసరం కూడా రాదు. ఓకే. సో ద్రవ్య బిల్లు మరియు ఆర్థిక బిల్లు గవర్నర్ దగ్గరికి వస్తే ఆ బిల్లును ఆమోదించవచ్చు, చట్టంగా మారుతుంది. రిజెక్ట్ చేయవచ్చు, చట్టంగా మారదు. బట్ మోస్ట్లీ ముందస్తు అనుమతితోనే ప్రవేశపెడతారు కనుక పెద్ద కాంప్లికేషన్స్ ఏముండదు. రాష్ట్రపతికి ఆ బిల్లును పంపవచ్చు, రాష్ట్రపతికి బిల్లును పంపవచ్చు. రాష్ట్రపతి ఆమోదిస్తే చట్టం అవుతుంది, తిరస్కరిస్తే చట్టంగా మారదు. బట్ వీటిని మాత్రం ఉభయ సభలకు పంపొద్దు మళ్ళీ. సో సవరణకు సంబంధించిన బిల్లులు పార్లమెంటే కనుక మనకి ఇక్కడ అవసరం లేదు. ఇంపార్టెంట్ ఆర్టికల్ చూద్దాం. భారత రాష్ట్రపతి 52 ఆర్టికల్, రాష్ట్రపతి ఎన్నిక 54, ఎన్నిక విధానం 55, తొలగింపు 61 ఆర్టికల్, అటార్నీ జనరల్ 76, సుప్రీంకోర్టును సంప్రదించడానికి రాష్ట్రపతి గల అధికారం 143, ఆర్డినెన్స్ జారీ చేసే అధికారం 123, రాష్ట్రపతి పదవి కాలం 56, ప్రతిజ్ఞ 60, సలహా ఇవ్వడానికి మంత్రిమండలి 74, రాష్ట్ర గవర్నర్ 153, నియామకం 155, గవర్నర్ క్షమాభిక్ష 161, మంత్రిమండలి గవర్నర్కు సలహాలు ఇవ్వడం 162, అడ్వకేట్ జనరల్ 165, గవర్నర్ ప్రత్యేక ప్రసంగం 176, ఆర్డినెన్స్ జారీ చేసే అధికారం 213. సో ఈ విధంగా మనకైతే ఉంది. సో కంపారిజన్ ఈ విధంగా చేసుకోండి, చాలా సరిపోతుంది. అండ్ మనం ఇండివిజువల్ క్లాసెస్లో కూడా మనం ఇంకా కొద్దిగా డెప్త్గా చదవడానికి ప్రయత్నం చేద్దాం. సో నేను నుండి కోరుకునేది ఒకటే, లైక్, షేర్, సబ్స్క్రైబ్ చేయండి దయచేసి. మన యొక్క యాప్ డెఫినెట్లీ డౌన్లోడ్ చేసుకోండి. మీకు జాబ్ క్రాక్ చేయగలను అనే ఆ లెవెల్ అనేది, కాన్ఫిడెంట్ లెవెల్ అనేది డబుల్ అయిపోతుంది. సో ఏం అవసరమో అదే ఉంటుంది, ఎంత అవసరమో అంతవరకే ఉంటుంది. సో ఐ విష్ వెరీ గుడ్ లక్. థ్యాంక్ యూ.